హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మన బీసీసీఐ సెక్రటరీ జైషా గారి నుంచి కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. ఆ అప్డేట్స్ అన్నిటిని ఈ వీడియోలో 1 by 1 క్లియర్గా తెలుసుకుందాం. సో ఓపికగా వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి. ఈ రూల్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, దాంతోపాటు సమర్థించే వాళ్ళు కూడా లేకపోలేదులేండి. మేజర్గా వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఆల్రౌండర్స్కి గిరాకీ తగ్గుతుంది, దాంతోపాటు ఒక ఎక్స్ట్రా బ్యాటర్ ఉండడం వల్ల బౌలర్స్ పైన ఎక్స్ట్రా ప్రెషర్ అయితే పడుతుంది. దీన్ని తీసేయాలి అని కొంతమంది అయితే వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీని గురించి జైషా గారు మాట్లాడుతూ ఏమన్నారంటే మేజర్గా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని తీసుకొచ్చింది ఎందుకంటే టీంలో ఒక ఎక్స్ట్రా ఇండియన్ని ఆడించుకునే అవకాశం ఉండాలి, ఒక ఎక్స్ట్రా ఇండియన్కి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రూల్ తీసుకొచ్చాం. బట్ ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈ సీజన్ కంప్లీట్ అయ్యాక మొత్తం 10 టీం ఫ్రాంచైజీ ఓనర్స్ని, దాని తర్వాత కోచెస్ని, ఇక కెప్టెన్స్ని కూడా పిలిపించి బ్రాడ్కాస్టర్స్ అందరితోనూ ఒక మీటింగ్ అయితే నిర్వహిస్తాం. దాని తర్వాత నెక్స్ట్ సీజన్కి ఈ రూల్ని ఉంచాలా తీసేయాలా అనేది డిసైడ్ చేస్తామని జైషా గారు అయితే చెప్పుకొచ్చారు. ఇక తరువాత అప్డేట్ ఏంటి అంటే మన రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ ఉన్నాడు కదా, అతనిదైతే ఈ జూన్కి పదవి కాలం అయితే ఎండ్ కాబోతుంది. సో అందుకని ఈసారి కొత్త కోచ్ కోసం అయితే వేయటం మొదలెట్టబోతున్నారంట. ఈ అడ్వర్టైజ్మెంట్ మోస్ట్లీ జూన్లోనే రిలీజ్ చేయబోతున్నారు. ఈసారి వచ్చేసి లాంగ్ టర్మ్ కోచ్ బాధ్యతలు ఎవరైతే చేపట్టబోతున్నారో వాళ్ళని మాత్రమే ఎంపిక చేయబోతున్నారు. అంటే 3 years పీరియడ్ ఉంటుంది. సో షార్ట్ టర్మ్ కోచ్ని కాదు, ఈసారి లాంగ్ టర్మ్ కోచ్ అయితే తీసుకోబోతున్నారు. జైషా గారు ఏమంటున్నారంటే రాహుల్ ద్రావిడ్కి ఇంట్రెస్ట్ ఉంటే అతను కూడా అప్లై చేయొచ్చు, ఫస్ట్ ప్రయారిటీ అతనికి ఇస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. దాంతోపాటు ఇంకేమంటున్నారంటే ఈసారి కుదిరితే ఫారిన్ కోచ్నైనా కూడా మేము తీసుకుంటాము, మాకు క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడమని మన జైషా అయితే చెప్పుకొస్తున్నారు. దాంతోపాటు కొంతమంది ఏమని అడిగారంటే మనం ఎందుకు అన్ని కంట్రీస్ లాగా స్ప్లిట్ కోచింగ్ని ఇంప్లిమెంట్ చేయకూడదు అంటే దాని గురించి జైషా గారు ఏమంటున్నారంటే స్ప్లిట్ కోచింగ్ని మన ఇండియాలో తీసుకొస్తే కానీ అది వర్కౌట్ కాదు. ఎందుకంటే మన ఇండియన్ టీంలో చాలామంది ప్లేయర్స్ 3 ఫార్మాట్లు ఆడుతూ ఉన్నారు కదా. సో ఒక్కో ఫార్మాట్కి ఒక్కో కోచ్ని తీసుకొస్తే దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి మన ప్లేయర్స్ కష్టంగా మారిపోతుంది, టీంలో కాస్త డిస్టర్బెన్సెస్ వస్తాయి. అందుకనే మేము సింగిల్ కోచ్తోనే వెళ్ళబోతున్నామని చెప్పారు. సో మన ఎజెండా ఎట్లుంటుందంటే ఫస్ట్ ఒక హెడ్ కోచ్ని సెలెక్ట్ చేస్తారు, దాని తర్వాత బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచెస్ని అయితే ఎంపిక చేయబోతారంట. సో ఇవి మేజర్ అప్డేట్స్. ఇక దాని తర్వాత ఇంకొక చిన్న అప్డేట్ ఏంటి అంటే మొన్న రీసెంట్గా జైషా గారు ఐసీసీ మీటింగ్లో పాల్గొన్నారు కదా. సో అందరు దాని ఒక సారాంశం అజెండా ఏమనుకున్నారు అంటే ఈసారి నవంబర్లో ఐసీసీ చైర్మన్షిప్కి ఎన్నికలు జరగబోతున్నాయి కదా. సో దాంట్లో జైషా గారు పాల్గొనబోతున్నారు, ఐసీసీ పగ్గాలే చేపట్టాలని ఆశగా ఉన్నారు అని కొన్ని అప్డేట్స్ రిలీజ్ చేశారు. బట్ దాని గురించి జైషా గారు స్పందించి ఏమంటున్నారంటే మా మెయిన్ అజెండా అది కాదు, WTC ఫైనల్ 2 సార్లు ఇంగ్లాండ్లో జరిగింది కదా. సో ఈసారి ఎలాగైనా ఇంగ్లాండ్ నుంచి బయటకు తీసుకురావాలి, ఇండియాలోనే హోస్ట్ చెయ్యాలి అని మేము ఆశిస్తున్నాము. దాన్ని ఒప్పించడానికి ఆ మీటింగ్స్లో పాల్గొన్నా అని చేసి చెప్పుకొస్తున్నారు. ఒకవేళ ఆ చర్చలన్నీ ఫలించి ఇండియాలోకిన WTC ఫైనల్ జరిగితే నిజంగానే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, 130,000 మంది ముందు నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఆ WTC ఫైనల్ జరిగితే మటుకు మామూలుగా ఉంటుంది కదా. ఇక ఫైనల్ చిన్న అప్డేట్ ఏంటి అంటే ఇంతకుముందు డొమెస్టిక్ ప్లేయర్స్కి అయితే ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలి అని బీసీసీఐ వాళ్ళు అయితే నిర్ణయించారు కదా, ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఇంత ఇంక్రీజ్ చేయాలని. బట్ ఇప్పుడు సడన్గా జైషా గారు ఏమంటున్నారంటే డొమెస్టిక్ ప్లేయర్స్కి రెమ్యునరేషన్ ఎంత ఇవ్వాలని స్టేట్సే డిసైడ్ చేసుకోవాలి అని అతను చెప్పారు. బట్ దీనిపై నా ఒపీనియన్ ఏంటి అంటే ఒకవేళ డొమెస్టిక్ ప్లేయర్స్కి ఎంత అమౌంట్ ఇవ్వాలి అని స్టేట్సే డిసైడ్ చేసేలాగా ఉంటే వాళ్ళు కరప్షన్కి పాల్పడే అవకాశం ఉంటుంది. అందుకనే బీసీసీఐ వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందంటే ప్లాన్ ఏ వచ్చేసి సెంట్రలైజ్డ్ పాలసీ తీసుకురావాలి, అన్ని స్టేట్స్ ఇంత % వాళ్ళ వాటాల్లో నుంచి ఇవ్వాలి ప్లేయర్స్ కానీ. లేదు అది కాదు అనుకుంటే గిన ఏవైతే బ్యాక్వర్డ్ స్టేట్స్ ఉంటాయి కదా వాటికి ఎక్కువ, ఏవైతే కొంచెం మంచి రేంజ్లో ఉంటాయి కదా అలాంటి స్టేట్స్ కావాలంటే వీళ్ళు డిసైడ్ చేసి ఇస్తే బాగుంటుంది అన్న ఒపీనియన్. అంతే తప్ప మొత్తం తీసుకెళ్లి స్టేట్స్ చేతిలోనే పెట్టేస్తే కొంచెం గాడి తప్పే అవకాశం ఉంటుంది. సో ఇవి అప్డేట్స్ అయితే. ఈ అప్డేట్లో మీకు ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక 1K వ్యూస్ వస్తే గ్యారంటీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి సపరేట్గా వీడియో అయితే చేస్తాం. సో ఇది వీడియో అయితే మరీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.